ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినట్టే నా నియోజకవర్గంలో కూడా సిద్దిన్నపాలెం అనేటటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి సుబ్బయ్య అనే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని దాదాపుగా ఎలక్షన్ అయిపోయిన వెంట నుంచి దాదాపు ఈ 9 నెలల నుంచి 8-9 సార్లు పోలీస్ స్టేషన్కి పిలిపించటం, ఒకసారి 41A నోటీసు ఇచ్చి ఇంటికి పంపించటం, ఇంకొకసారి పిలిపించి పోలీస్ స్టేషన్లోనే గుండెల మీద తన్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఎస్ఐలు సిఐలు అక్కడే ఉండి తన మీద దాడి చేయడం, తన్ని కొట్టడం, మళ్ళీ వారి మీద ప్రైవేట్ కేసు వేయడానికి ఆ అభ్యర్థి ముందుకు వస్తే, ఆ వ్యక్తి ముందుకు వస్తే తన మీద కేసులు బనాయిస్తామని తన్ని భయపెట్టి ఆపడం. ఇది ఒక 6 నెలల క్రితం చేశారు. మళ్ళీ ఈ మధ్యలో 2 సార్లు అరెస్ట్ చేశారు. ఒకసారి పిలిపించి విచారణ పేరుతోటి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ముందు దూషించి అతని మీద దాడి చేసి మళ్ళీ పంపిస్తారు. అయినా సంతృప్తి చెందినటువంటి తెలుగుదేశం నాయకుడు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అక్కడ ఒక భయభ్రాంతికి గురి చేయడానికి, ఒక భయాందోళన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఎర్రగొండపాలెంలో కూడా ఈ అరెస్టుని నెపంగా చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టడానికి మళ్ళీ అరెస్ట్ చేపిస్తారు. ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలు, ఎప్పుడో జరిగినటువంటి ఇరు వర్గాలు కొట్టుకున్నటువంటి క్లిప్పింగుల్ని ఆధారంగా చేసుకొని ఒక గొడవ జరిగినప్పుడు ఇరు వర్గాలు కొట్టుకుంటాయి, వాటి మీద కేసులు కాంప్రమైజ్ అయిపోయారు, కేసులు పెట్టి అవి వారు గ్రామాలలో కాంప్రమైజ్ చేసుకున్నటువంటి కేసుల్ని అడ్డం పెట్టి ఎవరితోటో ఒకరితోటి కంప్లైంట్ ఇప్పించి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా మళ్ళీ కస్టడీకి తీసుకున్నటువంటి ఉదాంతం ఇవాళ మరో ఎగ్జాంపుల్. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట ఎంత అధికార మదాన్ని తలకెక్కించుకుంటుందో ఈ కూటమి ప్రభుత్వం చింతమనేని గారి వ్యాఖ్యల్లోనే, అతని తీరులోనే మనకు స్పష్టంగా కనపడుతుంది. మళ్ళీ ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు, ఆడవాళ్ళ రక్షణ అంటారు, మళ్ళీ సంపద సృష్టి అంటారు. ఎక్కడికి పోతుంది ఈ వ్యవస్థ?